ఇంతకుముందు మనకి ఫెర్టిలిటీకి సంబంధించి ట్రీట్మెంట్స్ చాలా విన్నాం. ఐయుఐ అని, ఐవీఎఫ్ అని. సో, ఇవి కాకుండా ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏమన్నా ఉన్నాయా మేడం? యాహ్! సో, లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండ్ చాలా రెవల్యూషన్ తెచ్చింది అంటే ఇట్ ఈస్ కాల్డ్ రీజువినేషన్ అనమాట. ఓకే. రీజువినేషన్ థెరపీస్ అంటే మీ బాడీలో ఎగ్స్ తగ్గిపోతున్నాయి. హ్మ్. ఓకే. ఆర్ బాడీలో పొర అనేది గర్భసంచి పొర అనేది పెరగట్లేదు. ఓకే. సో, వీటన్నిటికి గూడా రిస్టోరింగ్ బ్యాక్ యువర్ ఓన్ ఎగ్స్ ఆర్ ఓకే. రిస్టోరింగ్ బ్యాక్ యువర్ ఓన్ హ్మ్. గర్భసంచి పొర. హ్మ్. ఇట్స్ అ వండర్. సో, స్టెమ్ సెల్ థెరపీ హుహు. అండ్ పీఆర్పీ ఈ ఓకే. 2 కూడా వి యూజ్. అండ్ స్టెమ్ సెల్ థెరపీలో ఏంటంటే బోన్ మ్యారోని మనం హ్మ్. బోన్ నుంచి తీసి బ్లడ్ లాగా దాని నుంచి స్టెమ్ సెల్స్ తీస్తాం. దానికంటే ఇంకొంచెం ఈజియర్ మెథడ్ వచ్చేసి పీఆర్పీ. బ్లడ్‌లో నుంచే హ్మ్. మనము ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తీసి ప్లేట్లెట్స్‌ని తీసి సెపరేట్ చేసేసి ఎర్ర కణాల నుంచి, తెల్ల కణాల నుంచి సెపరేట్ చేసేసి హ్మ్. ప్లేట్లెట్స్‌ని ఈ ప్లేట్లెట్స్‌లో ఏంటి వై? హ్మ్. బికాస్ దే హావ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. ఓకే. రీజువినేట్ అయ్యే ఫ్యాక్టర్స్. హ్మ్. అండ్ వీజీఎఫ్ అంటే వేరే వేరే వాస్కులర్ గ్రోత్ ఫ్యాక్టర్స్, హ్మ్. ఎండోక్రైన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్‌లోనే ఇక్కడ నుంచి ఈ గ్రాన్యూల్స్ నుంచి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఓకే. దట్ ఈస్ ద రీజన్ వై వి ప్రిఫర్ డూయింగ్ దిస్. హ్మ్. ఇట్స్ ఈజీ అంటే బోన్‌లో ఎళ్ళక్కర్లేదు అండ్ యూ హ్మ్. గెట్ గుడ్ రిజల్ట్. ఇది ఎట్లా అంటే ఒక ఏఎంహెచ్ లెస్ దాన్ 1 ఉంది. హ్మ్. 0.8 ఆర్ 0.7 ఆర్ 0.5 ఉన్న వాళ్ళకి కూడా మనం చేయొచ్చు ఇది. ఓకే. సో, చాలా తగ్గిపోయినప్పుడు మనం పీఆర్పీ అనేది రిజ్యువినేషన్ మెథడ్ చేస్తే ఒక 45 డేస్ తర్వాత అలాంగ్ విత్ దిస్ వీ హావ్ టు గివ్ మెడిసిన్స్ ఆల్సో. 45 డేస్ తర్వాత చాలా మంచి రిజల్ట్స్ అంటే 2 ఎగ్స్ దగ్గర 4 ఎగ్స్ రావడం, హుహు. 3 ఎగ్స్ దగ్గర 6 ఎగ్స్ రావడం ఓకే. అట్లా డబుల్ అవ్వడం క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఓకే. సో, పీఆర్‌పీ ఈస్ వెరీ వెరీ రెవల్యూషనైజింగ్ అనమాట. ఇప్పుడది ఓకే. మోస్ట్ చాలా మంది డాక్టర్స్ కూడా చేస్తున్నారు ఇప్పుడు హ్మ్. మనకి. హ్మ్. హ్మ్. అండ్ వి ఆర్ వన్ ఆఫ్ ద పయోనియర్స్ ఫర్ దట్ పీఆర్‌పీ ఇక్కడ ఓకే. ఇన్ అంటే ఫర్టిలిటీ.